మా ఆయన ఫుల్ స్మార్ట్. షూ వేసుకోండి. How is it? Nice. Okay, good. On time. Is there any assembly classes? No, right? I mean, all first class students and all. సో ఇంట్రడక్షన్ అర్థమైంది కదా. సో మేమైతే ఈరోజు హిత్తు హవి వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ కార్నివల్ ఏమైనా యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉన్నాయి అనేసి ఈరోజు అయితే ప్లాన్ చేశారనమాట. సో అందుకే వెళ్ళాము. ఈరోజు వచ్చేసి సాటర్డే, ఈ వీక్ సాటర్డే. టైం వచ్చేసి 10:45 అలా అయింది. సో 10:45కి రీచ్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 11:30 అనమాట. యాక్చువల్గా వాళ్ళు ప్రోగ్రామ్స్ చెప్పిండేది 10:30. సో ఇంట్లో ఇంకా వీకెండ్ కదా అన్నీ చేసుకొని పూజ టిఫిన్ ఇంకా రెడీ అయ్యి అంతా బయలుదేరేసరికి 10:45 10:30 అయ్యింది. సో మేమైతే ఈ వ్లాగ్లో మొత్తం సెలబ్రేషన్స్ ఈరోజు డే అంతా ఎలా జరిగిందని అయితే చూస్తారు. చాలా బాగుంటుంది వ్లాగ్, కంపల్సరీగా వాచ్ చేయండి. హవి షితేష్ సే హాయ్. హాయ్. నా కన్నయ్యలు ఎంత ముద్దుగా చెప్తారు హాయ్. వీడి చెప్పులు వాడేసుకున్నాడు, వాడు చెప్పులు వీడేసుకున్నారు అనమాట. సో దే ఆర్ ఎక్స్చేంజింగ్. క్యూటీస్, హిత్తు హవి క్యూటీస్, మా బుజ్జి క్యూటీస్. ఇద్దరు అట్లా వేసుకోండి, ఫోటో తీస్తా. చెప్పులు వేసుకున్నాక బాగున్నారు బ్లాక్ టీషర్ట్లో. వాచ్లు కట్టుకొని వీళ్ళు వాచ్లో టైమ్స్ ఎంతైందిరా టైము హవి? 10:51. నీ దాంట్లో 15. ఓకే 10:15. ఓకే ఓకే. రండి. నాన్న ఇంకా రాలేదా? నాన్న ఆయన ఫుల్ స్మార్ట్. షూ వేసుకున్నాడు. వర్షం చిన్న కన్నయ్య చేయి తీయాడా చలో. అయిపోయి 5 minutes అంతే. నిదానంగా నిదానంగా చిన్న హవిషితేష్ లోపల వేస్తారా? లోపల వేస్తారా? మోషన్ పద పద లోపలికి వేస్తా ఉండు. పద లోపలికి ఫస్ట్. ఆపకు చలో చలో.
స్పీడ్గా ఏంది అవిష్? No, anybody else? Teachers, you want to try? Any of you? Diamond? Diamond. No, I'll give you a hint. సో స్కూల్లో అంతా చూసుకున్న తర్వాత 1 o'clockకి మేము అయితే ఇంకా లంచ్కి బయటకు వెళ్ళామన్నమాట. బయట తినేద్దాము అనేసి. సో వీళ్ళు తెలుసు కదా, నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. వీళ్ళైతే మాకు హిత్తు అవి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ స్కూల్ ద్వారా పరిచయం అయ్యారు. సో మేమైతే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఒకటి పంజాబీ డాబాలో చాలా బాగుంటుంది అనేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. 2-3 times వచ్చారు కదా, ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకే వెళ్ళాము. కూడా ఎప్పుడు వెళ్ళలేదనేసి ఇక్కడికైతే వచ్చాము. ఫుడ్ అయితే కొన్ని పంజాబీ స్టైల్స్లో ఉన్న ఫుడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఒక థాలీ తీసుకున్నాం అనమాట. థాలీ అయితే నాట్ యాజ్ అప్ టు ద మార్క్, బట్ పన్నీర్ ఐటమ్స్ లైక్ పరాతాస్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత సూప్ ఇచ్చారు. సూప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది సూప్ అయితే, టమోటో సూప్. మరి ఫస్ట్ టైం కదా మనం ఇలా ట్రై చేయడం. అవును, మసాలా అండ్ 1 పన్నీర్ పరాఠా. మేము కూడా సూపా. ఎట్లుంది గోబీ మంచూరియా? గోబీ ఎట్లుంది హవీష్ నీకు? నో పన్నీర్ బటర్ మసాలా థాలీ అదే అడిగాము. వి ఆస్క్డ్. Havish, sleepy sir, Havish sir.
ఫుడ్ అంతా తిన్న తర్వాత కొంతసేపు అలాగా మాట్లాడుకున్నాము, ఏదో టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా మాట్లాడిన తర్వాత లాస్ట్లో పాన్ అయితే ఉండే బయట, సో వాళ్ళు ట్రై చేశారు, బాగుందన్నారు. సో నేను కూడా పాన్ అయితే తింటాను అనేసి నేను కూడా పాన్ తీసుకున్నాను. మధుకి అయితే పాన్ అంత ఇష్టపడరు అనమాట. సో కొంతసేపు అలా మాట్లాడేసి ఇంకా అందరం కూడా ఎగ్జిట్ అయిపోయాము. బాగుండే యాక్చువల్గా ఇలా కూర్చొని తినేది చాలా రేరు. అనంతపూర్లో ఒకసారి మండీలో ఒకటే తిన్నాము, ఇక్కడ ఫస్ట్ టైం అనమాట అలా కూర్చొని తినడము. సో మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే, కొన్ని ఐటమ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. బట్ పన్నీర్ టిక్కా చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత ఏమీ ఉండలేదు. బట్ స్టిల్ ఫైన్. పన్నీర్ ఐటమ్ కాబట్టి ఐటమ్స్ కొన్ని అయినా కూడా ఫుల్ అయిపోయిందనమాట. ఒక తాలీలోనే మనకి 2 రోటీస్ తర్వాత కర్రీస్ అన్నీ వస్తాయన్నమాట. సో నాట్ బ్యాడ్, కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, కంపల్సరీగా వెళ్ళి ట్రై చేయొచ్చు. సద్దా పంజాబీ దాబా అనమాట, అక్కడే ఉంటుంది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. తర్వాత ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలా అని అంటే ఇక్కడ పక్కనే పోలార్ బీర్ ఉండే, సో అక్కడికి వచ్చేసాము. అబ్బా ఇక్కడైతే మామూలుగా పోలార్ బీరు మాకు ఆఫీస్లో ఉంటుంది, కానీ అక్కడ లేని వెరైటీస్ ఇక్కడైతే ఉన్నాయి, చాలా బాగుండే. How is it? How is it, ma? Wait, this is yours. How is it? Wait, this is yours. Nice. How is it, Itu? It has caramels and chocolate. సో వాళ్ళు తిన్న తర్వాత మాకేమైనా ప్రసాదాలు దొరుకుతాయేమో అనేసి నేనైతే ఏం తీసుకోలేదు. మధు ఆల్రెడీ వద్దని చెప్పారనమాట, కానీ మా వాళ్ళిద్దరూ ఫినిష్ చేసేసారు. బటర్ స్కాచ్ బనాజా తర్వాత చాక్లెట్ క్రష్. నేనైతే మ్యాంగో ఫ్లేవర్తో ఏదో ఉంటే ఫ్రూట్స్ కాంబినేషన్లో తీసుకున్నాను, చాలా బాగుండే. 3 కాంబినేషన్స్ ఆర్ వెరీ ఆసము. ఎవరైనా హెచ్ఎస్ఆర్లో పోలార్ బీర్లో ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కంపల్సరీగా రీజనబుల్గా చాలా బాగున్నాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే 3 తీసుకున్నాను నేను, అన్ని 3 కూడా చాలా బాగుండే. అనుకుంటా 7:30 7:45 అయింది. ఆ రోజే మాకు అపార్ట్మెంట్లో కూడా క్రిస్మస్ కార్నివల్ సింపుల్గా గెట్ టుగెదర్ లాగా అందరూ సింపుల్గా ఏం స్టేజ్ అలా ఏం లేదు, సో జస్ట్ స్టాండ్ బైలో పర్ఫార్మెన్స్ అన్నీ కూడా ప్లాన్ చేశారనమాట, చాలా బాగా చేశారు. ఇంకొకటి వచ్చేసి అక్కడ టెంపుల్లో ఆల్రెడీ దీనికి రిలేటెడ్గా నేను షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి గాయత్రి అమ్మవారు ఉంటుంది, తను అమ్మవారికి కట్టిన చీరలన్నీ అమ్ముతూ ఉన్నారు. నాకెందుకో నా మనసుకి ఎందుకో తీసుకోవాలనిపించింది. సరే చూద్దాం పదా, ఏమైనా నాకు తీసుకునే రకంగా నచ్చితే ఏదైనా తీసుకుందాము అని అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఒక శారీ అయితే తీసుకున్నాను, చాలా సంతోషమైంది నాకు, చాలా బాగా అంతే కదా, ఎవరికైనా అమ్మవారి చీర తీసుకున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. నాకు కూడా అదే ఫీలింగు. మామూలుగా కూడా నాకు అమ్మవారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టము చిన్నప్పటి నుంచి, సో తీసుకున్నందుకు వెరీ హ్యాపీ. ఇదే అనమాట ఆ శారీ. సో ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. సో సాటర్డే అయితే మా డే ఇలా జరిగిందనమాట. ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్ స్కూల్లో అనేసి అలా సరదాగా స్టార్ట్ అయింది, బట్ ఫైనల్గా ఎండ్ అయితే ఆసమ్గా ఎండ్ అయిపోయింది.
నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఐఎమ్ క్లోజ్ టు మై గోల్ అనమాట. సో మీకు నచ్చితే కంపల్సరీగా మీకు ఇష్టం అయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.